క్రొత్త నిబంధనలోని 4వ పుస్తకము ఏమిటి? ఏ. మత్తయి, బి. మార్కు, సి. లూకా, డి. యోహాను. The correct answer is option D. యోహాను. పాత నిబంధనలోని చివరి పుస్తకము ఏమిటి? ఏ. నెహెమ్యా, బి. ప్రకటన, సి. మలాకి, డి. యోవేలు. The correct answer is option C. మలాకి. ఎవరి వలన ధర్మశాస్త్రము ఇవ్వబడెను? ఏ. అహారోను, బి. యెహోషువ, సి. మోషే, డి. యేసుక్రీస్తు. The correct answer is option C. మోషే. కేఫా అను పదమునకు అర్థమేమిటి? ఏ. రాయి, బి. ఇసుక, సి. శుభము, డి. మేలు. The correct answer is option A. రాయి. బాప్తిస్మమిచ్చు యోహానును ప్రవచించిన ప్రవక్త ఎవరు? ఏ. యిర్మీయా, బి. యెషయా, సి. యోబు, డి. నెహెమ్యా. The correct answer is option B. యెషయా. ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదని యేసు ఎవరిగూర్చి చెప్పాడు? ఏ. యోహాను, బి. నతనయేలు, సి. పేతురు, డి. యూదా. The correct answer is option B. నతనయేలు. యెరూషలేము దేవాలయము కట్టుటకు యూదులకు ఎన్ని సంవత్సరములు పట్టెను? ఏ. 43 సంవత్సరములు, బి. 44 సంవత్సరములు, సి. 45 సంవత్సరములు, డి. 46 సంవత్సరములు. The correct answer is option D. 46 సంవత్సరములు. అత్యంత జ్ఞానవంతుడైన సొలొమోను రాజు యొక్క తల్లి ఎవరు? ఏ. అబీగయిలు, బి. తామారు, సి. మీకాలు, డి. బత్షెబా. The correct answer is option D. బత్షెబా. పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఏ. 37, బి. 38, సి. 39, డి. 40. The correct answer is option C. 39.